సార్ నెక్స్ట్ ఇంకోటేంటంటే ఏదైతే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నాయో, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారో, లేకపోతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆరోగ్యశ్రీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇటు వచ్చిన అంటే 14లో వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు, కంటిన్యూస్గా నడుస్తుంది. కానీ ఇప్పుడైతే బీమాని ఏదైతే ఇన్వాల్వ్ చేసి ఆరోగ్యశ్రీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీకు ప్రతిదీ ఫెయిలర్ లేని అలా ఏం పనిచేయట్లేదు సార్. మీకు పెమ్మసాని గారు గుంటూరులో సమావేశాల్లో మాట్లాడుతూ దాన్ని ఏమని చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించిన అదేం పథకం అండి, 5 లక్షల రూపాయల ఆరోగ్యానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, అదేంటంటారు దాన్ని, ఆయుష్మాన్ భారత్. సో ఆయుష్మాన్ భారత్ అనేది ఎప్పుడైతే పెమ్మసాని గారు చెప్పారో దాంట్లోనే చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ని ఫుల్ చేయడానికి ఆ గుంటూరు పరిసర ప్రాంతంలోనే 27,000 మందికి ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి కార్డ్స్. మనకు ఓవరాల్గా 1,46,00,000 మంది దగ్గర 4,30,00,000 మంది ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను వినియోగించుకుంటున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 లక్షలు. నాకు తెలిసి ఒక ప్రభుత్వం బాధ్యత విద్య, వైద్య, ఆరోగ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్లు, కరెంటు తప్ప ఇంకేం పని ఉంటుందండి. అవును, వీళ్ళు మరీ చెప్తున్నాను కదా టు అన్ ఎక్స్టెంట్. ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్దాం, రామారావు గారి దగ్గర నుంచి తీసుకుందాం. రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ ఇక్కడ కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేకల్లా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవన్నీ క్రమంలో మీరు గమనించండి. రామారావు గారిని తీసుకోండి, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, నెక్స్ట్ పేదోడికి ఇల్లు, పక్క ఇల్లు, లింగంపల్లి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారతదేశంలో స్లాబ్ ఇల్లు వేసి ఇచ్చిన వాళ్ళు రామారావు గారు. అలా మీరు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకోండి, ఆయన టైంలో వచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే 108 కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేదంటే ఉచిత కరెంట్ కానీ, దీస్ ఆర్ ఆల్ ల్యాండ్ మార్క్స్. అలా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఇప్పుడు హార్బర్లు కట్టాడు, 3 పోర్ట్లు కడుతున్నాడు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశాడు. అలా మీరు ప్రతి దగ్గర ఒకటి ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చేసరికల్లా మీరు ఎప్పుడేం చూడండి. మీరు ఇందాక చెప్పినట్టు ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టడం, లేదా గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పేరు మార్చడం తప్ప ఇంకేమైనా చేసింది ఉందా? ఇది నాకు 2 వ్యక్తులు తెలుగుదేశం పరంగా, ఒకటి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యారు. నాకు తెలిసిన ప్రతి జడ్జి ఒక ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ ఇచ్చేలేరు. ఈ న్యాయంలో ఒక ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్లో ప్రజలకు సంబంధించిన ఒక సంక్షేమ పథకం చరిత్రలో నిలిచిపోయేది ఒక్కటి లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఉచిత విద్యుత్కి మొన్న అదానితో ఒప్పందంలో సెక్కితో చేసుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ₹2.40 అది శాశ్వతంగా 25 ఏళ్ళు టైఅప్, అంటే ఉచిత విద్యుత్ వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఇంకా 25 ఏళ్ళు నడిచేలా చేయగలిగాడు, రైతులకి ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా. సో ఎప్పుడైతే ఈ విధమైన ప్రోయాక్టివ్ స్టెప్స్ ప్రభుత్వ పరంగా పడుతున్న దగ్గర ఇక్కడ ఆదిలోన ఆసుపత్రులకి ఈ ఆరోగ్యశ్రీలు గతంలో నాకు తెలిసి 3,000 పైచీలకు సేవలు, 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఒక్కొక్కడికి సేవలు అందించే కార్యక్రమంకి వచ్చి ఇప్పుడు దీని ఇన్సూరెన్స్తో టైఅప్ పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం అందరూ ప్రైవేట్ సెక్టర్లోనే మనకి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. టైఅప్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఒకలాగా, ₹10 చెకప్కి ఎంత ఛార్జ్ చేస్తారు, 300, 400. ఇది ప్రజాధనం దుర్వినియోగం యొక్క సార్ ఇన్సూరెన్స్ టైఅప్లు అంటే. అవును, నిజమే 5 లక్షల పరిధి ఉంది. ఆయుష్మాన్ భారత్కి కూడా 5 లక్షలు, ఇది 25 లక్షలు. ఎక్కడ కంపారిజన్ చేస్తారు? సో మీరు ప్రతిదాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మన రైతు బంధు కూడా మనం ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో పెట్టేదాకా ఈ సంవత్సరం లేపేశారు రబీ 2 సీజన్లకి. సో ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే ఈ ప్రభుత్వ విధానం ప్రజలకి ఏం చేద్దాం అన్న దగ్గర ప్రజల కడుపే కొడతామంటే ఇప్పుడు నిజమే. ఆరోగ్యశ్రీకి 10 అడుగులు ఇంకా ముందుకేసి ఇంకొక 10 సేవలు దాంట్లో కలిపేమను, లేకపోతే 25 లక్షలు 30 లక్షలు చేసేమను, లేకపోతే 25 లక్షలకి ఈ విధమైన అన్ని హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ అంటే ప్రైవేట్ సెక్టర్కి యదాన పోయడానికి, అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలని ముఖ్యంగా ఈ సత్యకుమార్ లాంటి ఎప్పుడైతే బీజేపీ అనున్యుడి కింద ఎప్పుడైతే క్యాబినెట్లో ఉన్నాడో ఈ చంద్రబాబు గారి డైరెక్షన్లో పని చేయడు ఆయన. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న బీజేపీ పరంగానే ఆయుష్మాన్ భారత్, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పథకం, ఇది చూడండి మీరు ఎప్పుడైనా సరే కాంట్రడిక్షన్. కాంగ్రెస్ పరంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అన్నది ఎక్కడ స్టేట్లలో దీన్ని నిర్వీర్యం చేసి దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్, బీజేపీ పరంగా నరేంద్ర మోడీ చరిత్రలో ఉండిపోవాలి. దీనికి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ జింగి చిక్కుని బదిలీ చేయాలి. కేంద్ర కేబినెట్లో ఉన్నందుకు పెమ్మసాని గారు మాట్లాడారు. ఇవాళ ఆరోగ్యశ్రీ మంత్రిగా ఉన్న, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నందుకు కృష్ణబాబుతో సైతం అందరూ ఒకే పందా పాడుకుంటూ ఇది ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ట్రస్ట్తో అనుసంధానించి వేరే ఇన్సూరెన్స్ కంపెనీతో 2.5 లక్షలు 3 లక్షలు ఎందుకీ బొంగరాలతో కబుర్లు. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి ఉన్న మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజ్ జిల్లాలతో అనుసంధానించి గబగబా డ్రాస్టిక్గా కంప్లీట్ చేస్తాం. ప్రజెంట్ ఒక్కొక్క జిల్లాలోనూ ప్రభుత్వ హాస్పిటల్తో ఆరోగ్యశ్రీని అనుసంధానిస్తూ ఒక 10 హాస్పిటల్స్కి టైఅప్ చేస్తున్నాం. ఇలాంటివి ఏవో పథకాలు ప్రవేశపెట్టమన్నారు సార్, బాగుంటాయి, ప్రజారంజకంగా ఉంటాయి. నాకు తెలిసి మహానుభావుడు వాజ్పేయి గారు కూడా ఎప్పటి నుంచో చెప్తుంది విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఏది ఫ్రీ వద్దని చెప్పేవారు.
ఇది బీజేపీలో ఇప్పుడు కొత్త పందా చూడండి. అవును సార్. ఇప్పుడు ఈ తరహా వేస్తున్నారు కదా సార్, నెక్స్ట్ టైం వాళ్ళకి ఎందుకు వినే ఛాన్స్ ఉందా సార్? ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవడ ఉంటాడు, మీరు ఉంటాడు, నేను ఉంటాడు, ఎవడలే ఎవడపోలే. ఇన్సూరెన్స్ తో ఒక టైఅప్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మాకు అది 100% ప్రజల పాలిట పిడిగే. ఉమ్, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ఫ్లాస్ ఇంకెక్కడ ఉండవు సార్ ప్రైవేట్ సెక్టర్లో. ఉమ్, టైడప్ హాస్పిటల్తో ఉన్న వేషాలన్నీ చూస్తున్నాం కదా మనం. నా దగ్గర కూడా కార్డులు ఉన్నాయి, మెడికల్ కార్డులు. ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానికి అవి? ఉమ్. హాస్పిటల్కి వెళ్తే సో మెనీ రెస్ట్రిక్షన్స్. ఎస్ అవును. సో అవి మినిమం ఛార్జెస్ లేదా అది ఇచ్చేనే పైపచ్చి ప్రభుత్వానికి గండి కదా సార్. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ 60,000 40,000 చేయించుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే ఆ దగ్గరికి వెళ్తే ప్రైవేట్ సెక్టర్ 2 లక్షలన్నర 3 లక్షలు బతాడు మనకి. అవును. 2 రోజులు ప్రాణాలకు తెగించి మన ఐసీయూ రూమ్లో బంధించి కూర్చోపెడతాడు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ 3 లక్షల భారం ప్రభుత్వ ఖజానాకి పడినట్ట, నాకు పడినట్ట? ప్రభుత్వానికి దీని ఇండైరెక్ట్గా ప్రైవేట్ సెక్టర్ని ఎంటర్టైన్ చేయడమే కదా. ఎంకరేజ్ చేయడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.